అరవింద అయితే పాపను తీసుకువెళ్ళకుండా అక్కడ మురళీకృష్ణ దగ్గర నిలబడుతుంది. అది చూసి పాప ఎక్కడని చెప్పి మురళీకృష్ణ అడుగుతూ ఉంటాడు. పాప ఎక్కడ ఉందో నేను చెప్పను నీకు అని చెప్పి అరవింద అనేసరికి అరవింద పీక పట్టుకొని నిన్ను చంపేస్తానని చెప్పి మురళీకృష్ణ బెదిరిస్తూ ఉంటాడు. దాంతో అరవింద అయితే నువ్వు నన్ను ఏం చేయలేవు మిస్టర్ మురళి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇంతలో పోలీసుల శబ్దం వినబడటంతో మురళి అక్కడి నుండి పారిపోతాడు. ఇక విక్కీ చేతికి ఇచ్చిన పాపనైతే విక్కీ ఏం చేయాలో తెలియక నా దగ్గర ఉన్న సేఫ్ కాదని చెప్పి అనాథాశ్రమానికి తీసుకుని వెళ్ళి అక్కడ పాపని వదిలేయాలని చూస్తాడు. ఈ పాపని మీరే పెంచుకోండి, అక్కడ నా కారులో ఎవరో వదిలిపెట్టి వెళ్ళిపోయారని చెప్పి విక్కీ అతనితో అబద్ధం చెప్తూ ఉంటాడు. అది విని ఆయన అయితే నిజం చెప్పండి, ఈ పాప మీ పాప కాదా అని చెప్పి అడుగుతూ ఉంటే నా పాప కాదండి, నాకు అసలు పిల్లలే లేరు, ఈ పాపని ఎవరో కారులో పెట్టి వెళ్ళిపోయారు, ఇది అనాథాశ్రమం అని ఇక్కడ తీసుకువచ్చానని చెప్పి ఆ పాపని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.